సో ప్రియాంక ఫాదర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ ఏంటి ఆప్నియా టెస్ట్ అని చెప్పేసి వస్తుంది, మరి ఆప్నియా టెస్ట్ చేయడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారా ఏంటి, ఏం చెప్తారు? అంటే ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడానికన్నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆప్నియా టెస్ట్ చేయడానికి సోడియం లెవెల్స్ ఎక్కువ హై ఉన్నాయి, అలాంటప్పుడు చేయడానికి రాదు అంటున్నారు. కాబట్టి అది చేయలేని పరిస్థితి. మరి అది సోడియం లెవెల్స్ తగ్గాలంటే కావలసిన సపోర్ట్ మెడిసిన్ ఇస్తున్నారు. అది తగ్గుతుందేమో అని, అది తగ్గితే ఆప్నియా టెస్ట్ జరిగితే ఏమన్నా కొంచెమన్నా స్కోప్ ఉందేమో అని మేము ఎదురు చూస్తున్నాం సార్. సో డాక్టర్లకు ఏం చెప్తున్నారు? ట్రీట్మెంట్కి సంబంధించి కంటిన్యూ చేయమని చెప్తున్నారా? ఫ్యామిలీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తున్నారు? మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఇప్పటి వరకు మా అమ్మాయిని బతికించే ప్రయత్నమే చేయండి అని అడుగుతున్నాం సార్. ఏ అవకాశం ఉన్నా బతికించే ప్రయత్నమే చేయండి అని చెప్పి అడుగుతున్నాం సార్. కొన్ని వార్తలు వస్తున్న అవయవదానం సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వండి, దానికి సంబంధించి అవయవదానం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అటువంటి డిస్కషన్ వాళ్ళు అడగలేదు, మేము కూడా ఎవరికి చెప్పలేదు. మాకు ఆలోచనే లేదు సార్. ముందు మా అమ్మాయిని బతికించుకోవాలి, అది మా అమ్మాయిని బతికించుకోవాలి సార్. 10 రోజుల తర్వాత డాక్టర్గా బయటకు వచ్చి సేవలు అందించాల్సిన మీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం, ఒక ఫాదర్గా ఏం చెప్తారు? ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు పడాలి వాళ్ళకి? సార్ తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి సార్. తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. తాగి నడుపుతున్నారంటే వెహికల్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పోలీసులు ఆ వెహికల్ని మనుషుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కఠినమైన శిక్షలు పడితే కానీ మార్పు సమాజంలో రాదు సార్. కఠినంగా శిక్షలు లేకపోతే ఈ సమాజం ఇట్లనే పోతుంది సార్. ఏదో కొంత వార్నింగ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారంటే మళ్ళీ జరగవని ఏంటి నమ్మకం సార్? అంటే ఏపీ ప్రభుత్వం అయితే మీకు అండగా ఉంటుందని చెప్పింది. మరి హాస్పిటల్కి సంబంధించి బిల్స్ కానీ ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మీకు చెప్పిందా దానికి సంబంధించి? ఆ విషయం అయితే నాకేం చెప్పలేదు సార్. ఎమ్మెల్యే గారంట ఈరోజు నాకు ఉదయం ఫోన్ చేశారు. సార్ మీరు ఏం బాధపడొద్దండి, నా బాధ నేను సార్ ఇట్లా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఇలా మా అమ్మాయికి జరిగింది సార్ అని చెప్పాను. చెప్తే ప్రభుత్వం మీకు మీ ఎంట ఉంటుందండి, మీరేం ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అలాంటిది ఏం చెప్పలేదు సార్. అలాంటిది అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. సో ఏదైతే ఆప్నియా టెస్ట్ ఉందో చివరి అవకాశం, అది కూడా మేము డాక్టర్ని చేయమంటున్నాం. బట్ దానికి సంబంధించి ఆ సోడియం లెవెల్స్ ఏదైతే చాలా హై ఉన్నాయని చెప్పేసి ఆ సోడియం లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాతనే టెస్ట్ ఆప్నియా టెస్ట్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రియాంకను బతికించుకోవడానికి ఏ ఒక్క అవకాశం కూడా మేము మిస్ చేసుకోవద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. సో డాక్టర్లు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు, కానీ తన ఆర్గాన్స్ కానీ లేకపోతే తన బాడీ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పటికే ఊపిరితిత్తులు కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఊపిరితిత్తుల్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా చివరి అవకాశం వరకు ట్రై చేస్తున్నాము, బట్ బాడీ స్పందించట్లేదని చెప్పేసినా కూడా సో చివరి అవకాశం వరకు మేము ట్రై చేస్తాము. మన పక్కన ఏపీ ప్రభుత్వం సంబంధించి కూడా కేవలం హామీ మాత్రమే ఇచ్చారు. ఆర్థికంగా హాస్పిటల్ బిల్స్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా దానికి సంబంధించి ఎవరు మాకు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఒక ప్రకటన మాత్రం చేశారు, మాకు కాల్ చేసి చెప్పారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేశారు. బట్ ఆర్థికంగా దానికి సంబంధించి హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిందితులకు సంబంధించి కఠినమైన శిక్షలు చేస్తామని చెప్తూ ప్రకటన చేశారు. సో ప్రియాంక తండ్రి కూడా ఖచ్చితంగా నాలాంటి బాధ ఇంకో తండ్రికి జరగకూడదు, ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో తనకు హాస్పిటల్ ప్లాన్ చేసుకుంది, పెద్ద ఎత్తున మా ఫ్యామిలీకి అండగా ఉంటుందని చెప్పేసి అందరం ఆశపడ్డాం. బట్ చూస్తే ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అంటే ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడానికన్నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆప్నియా టెస్ట్ చేయడానికి సోడియం లెవెల్స్ ఎక్కువ హై ఉన్నాయి, అలాంటప్పుడు చేయడానికి రాదు అంటున్నారు. కాబట్టి అది చేయలేని పరిస్థితి. మరి అది సోడియం లెవెల్స్ తగ్గాలంటే కావలసిన సపోర్ట్ మెడిసిన్ ఇస్తున్నారు. అది తగ్గుతుందేమో అని, అది తగ్గితే ఆప్నియా టెస్ట్ జరిగితే ఏమన్నా కొంచెమన్నా స్కోప్ ఉందేమో అని మేము ఎదురు చూస్తున్నాం సార్. సో డాక్టర్లకు ఏం చెప్తున్నారు? ట్రీట్మెంట్కి సంబంధించి కంటిన్యూ చేయమని చెప్తున్నారా? ఫ్యామిలీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తున్నారు? మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఇప్పటి వరకు మా అమ్మాయిని బతికించే ప్రయత్నమే చేయండి అని అడుగుతున్నాం సార్. ఏ అవకాశం ఉన్నా బతికించే ప్రయత్నమే చేయండి అని చెప్పి అడుగుతున్నాం సార్. కొన్ని వార్తలు వస్తున్న అవయవదానం సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వండి, దానికి సంబంధించి అవయవదానం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అటువంటి డిస్కషన్ వాళ్ళు అడగలేదు, మేము కూడా ఎవరికి చెప్పలేదు. మాకు ఆలోచనే లేదు సార్. ముందు మా అమ్మాయిని బతికించుకోవాలి, అది మా అమ్మాయిని బతికించుకోవాలి సార్. 10 రోజుల తర్వాత డాక్టర్గా బయటకు వచ్చి సేవలు అందించాల్సిన మీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం, ఒక ఫాదర్గా ఏం చెప్తారు? ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు పడాలి వాళ్ళకి? సార్ తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి సార్. తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. తాగి నడుపుతున్నారంటే వెహికల్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పోలీసులు ఆ వెహికల్ని మనుషుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కఠినమైన శిక్షలు పడితే కానీ మార్పు సమాజంలో రాదు సార్. కఠినంగా శిక్షలు లేకపోతే ఈ సమాజం ఇట్లనే పోతుంది సార్. ఏదో కొంత వార్నింగ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారంటే మళ్ళీ జరగవని ఏంటి నమ్మకం సార్?
అంటే ఏపీ ప్రభుత్వం అయితే మీకు అండగా ఉంటుందని చెప్పింది. మరి హాస్పిటల్కి సంబంధించి బిల్స్ కానీ ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మీకు చెప్పిందా దానికి సంబంధించి? ఆ విషయం అయితే నాకేం చెప్పలేదు సార్. ఎమ్మెల్యే గారంట ఈరోజు నాకు ఉదయం ఫోన్ చేశారు. సార్ మీరు ఏం బాధపడొద్దండి, నా బాధ సార్ ఇట్లా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఇలా మా అమ్మాయికి జరిగింది సార్ అని చెప్పాను. చెప్తే ప్రభుత్వం మీ వెంట ఉంటుందండి, మీరేం ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అలాంటిది ఏం చెప్పలేదు సార్. అలాంటిది అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. సో ఏదైతే యాప్నియా టెస్ట్ ఉందో చివరి అవకాశం, అది కూడా మేము డాక్టర్ని చేయమంటున్నాం. బట్ దానికి సంబంధించి ఆ సోడియం లెవెల్స్ ఏదైతే చాలా హై ఉన్నాయని చెప్పేసి ఆ సోడియం లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాతనే టెస్ట్ యాప్నియా టెస్ట్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రియాంకను బతికించుకోవడానికి ఏ ఒక్క అవకాశం కూడా మేము మిస్ చేసుకోవద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. సో డాక్టర్లు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు, కానీ తన ఆర్గాన్స్ కానీ లేకపోతే తన బాడీ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పటికే ఊపిరితిత్తులు కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఊపిరితిత్తుల్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా చివరి అవకాశం వరకు ట్రై చేస్తున్నాము, బట్ బాడీ స్పందించట్లేదని చెప్పేసినా కూడా సో చివరి అవకాశం వరకు మేము ట్రై చేస్తాము. మన పక్కన ఏపీ ప్రభుత్వం సంబంధించి కూడా కేవలం హామీ మాత్రమే ఇచ్చారు. ఆర్థికంగా హాస్పిటల్ బిల్స్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా దానికి సంబంధించి ఎవరు మాకు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఒక ప్రకటన మాత్రం చేశారు, మాకు కాల్ చేసి చెప్పారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేశారు. బట్ ఆర్థికంగా దానికి సంబంధించి హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిందితులకు సంబంధించి కఠినమైన శిక్షలు చేస్తామని చెప్తూ ప్రకటన చేశారు. సో ప్రియాంక తండ్రి కూడా ఖచ్చితంగా నాలాంటి బాధ ఇంకో తండ్రికి జరగకూడదు, ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో తనకు హాస్పిటల్ ప్లాన్ చేసుకుంది, పెద్ద ఎత్తున మా ఫ్యామిలీకి అండగా ఉంటుందని చెప్పేసి అందరం ఆశపడ్డాం. బట్ చూస్తే ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అంటే ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడానికన్నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యాప్నియా టెస్ట్ చేయడానికి సోడియం లెవెల్స్ ఎక్కువ హై ఉన్నాయి, అలాంటప్పుడు చేయడానికి రాదు అంటున్నారు. కాబట్టి అది చేయలేని పరిస్థితి. మరి అది సోడియం లెవెల్స్ తగ్గాలంటే కావలసిన సపోర్ట్ మెడిసిన్ ఇస్తున్నారు. అది తగ్గుతుందేమో అని, అది తగ్గితే యాప్నియా టెస్ట్ జరిగితే కొంచెమన్నా స్కోప్ ఉందేమో అని మేము ఎదురు చూస్తున్నాం సార్. సో డాక్టర్లకు ఏం చెప్తున్నారు? ట్రీట్మెంట్కి సంబంధించి కంటిన్యూ చేయమని చెప్తున్నారా? ఫ్యామిలీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తున్నారు? మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఇప్పటి వరకు మా అమ్మాయిని బతికించే ప్రయత్నమే చేయండి అని అడుగుతున్నాం సార్. ఏ అవకాశం ఉన్నా బతికించే ప్రయత్నమే చేయండి అని చెప్పి అడుగుతున్నాం సార్. కొన్ని వార్తలు వస్తున్న అవయవదానం సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వండి, దానికి సంబంధించి అవయవదానం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అటువంటి డిస్కషన్ వాళ్ళు అడగలేదు, మేము కూడా ఎవరికి చెప్పలేదు. మాకు ఆలోచనే లేదు సార్. ముందు మా అమ్మాయిని బతికించుకోవాలి, అది మా అమ్మాయిని బతికించుకోవాలి సార్. 10 రోజుల తర్వాత డాక్టర్గా బయటకు వచ్చి సేవలు అందించాల్సిన మీ కూతురు ఇలాంటి పరిస్థితులు ఉండడం, ఒక ఫాదర్గా ఏం చెప్తారు? ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు పడాలి వాళ్ళకి? సార్ తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి సార్. తాగి నడిపే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. తాగి నడుపుతున్నారంటే వెహికల్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పోలీసులు ఆ వెహికల్ని మనుషుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కఠినమైన శిక్షలు పడితే కానీ మార్పు సమాజంలో రాదు సార్. కఠినంగా శిక్షలు లేకపోతే ఈ సమాజం ఇట్లనే పోతుంది సార్. ఏదో కొంత వార్నింగ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారంటే మళ్ళీ జరగవని ఏంటి నమ్మకం సార్? అంటే ఏపీ ప్రభుత్వం అయితే మీకు అండగా ఉంటుందని చెప్పింది. మరి హాస్పిటల్కి సంబంధించి బిల్స్ కానీ ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మీకు చెప్పిందా దానికి సంబంధించి? ఆ విషయం అయితే నాకేం చెప్పలేదు సార్. ఎమ్మెల్యే గారంట ఈరోజు నాకు ఉదయం ఫోన్ చేశారు. సార్ మీరు ఏం బాధపడొద్దండి, నా బాధ సార్ ఇట్లా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఇలా మా అమ్మాయికి జరిగింది సార్ అని చెప్పాను. చెప్తే ప్రభుత్వం మీ వెంట ఉంటుందండి, మీరేం ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అలాంటిది ఏం చెప్పలేదు సార్. అలాంటిది అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. సో ఏదైతే యాప్నియా టెస్ట్ ఉందో చివరి అవకాశం, అది కూడా మేము డాక్టర్ని చేయమంటున్నాం. బట్ దానికి సంబంధించి ఆ సోడియం లెవెల్స్ ఏదైతే చాలా హై ఉన్నాయని చెప్పేసి ఆ సోడియం లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాతనే టెస్ట్ యాప్నియా టెస్ట్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రియాంకను బతికించుకోవడానికి ఏ ఒక్క అవకాశం కూడా మేము మిస్ చేసుకోవద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. సో డాక్టర్లు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు, కానీ తన ఆర్గాన్స్ కానీ లేకపోతే తన బాడీ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పటికే ఊపిరితిత్తులు కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఊపిరితిత్తుల్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా చివరి అవకాశం వరకు ట్రై చేస్తున్నాము, బట్ బాడీ స్పందించట్లేదని చెప్పేసినా కూడా సో చివరి అవకాశం వరకు మేము ట్రై చేస్తాము. మన పక్కన ఏపీ ప్రభుత్వం సంబంధించి కూడా కేవలం హామీ మాత్రమే ఇచ్చారు. ఆర్థికంగా హాస్పిటల్ బిల్స్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా దానికి సంబంధించి ఎవరు మాకు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఒక
ప్రకటన మాత్రం చేశారు, మాకు కాల్ చేసి చెప్పారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేశారు. బట్ ఆర్థికంగా దానికి సంబంధించి హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిందితులకు సంబంధించి కఠినమైన శిక్షలు చేస్తామని చెప్తూ ప్రకటన చేశారు. సో ప్రియాంక తండ్రి కూడా ఖచ్చితంగా నాలాంటి బాధ ఇంకో తండ్రికి జరగకూడదు, ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో తనకు హాస్పిటల్ ప్లాన్ చేసుకుంది, పెద్ద ఎత్తున మా ఫ్యామిలీకి అండగా ఉంటుందని చెప్పేసి అందరం ఆశపడ్డాం. బట్ చూస్తే ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఇంకో ఫాదర్కి రావద్దంటే ఖచ్చితంగా వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా కూడా తాగుతూ రోడ్ల మీద ఇష్టారాజ్యంగా ఇట్లా తిరుగుతున్నారంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళకు ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అది ప్రజలందరూ చూస్తున్నప్పుడే ఉరి తీస్తే ఇలాంటి ఘటనలు కొన్నికైనా తక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రియాంక ఫాదర్ చెప్తున్న పరిస్థితి.